అంటే కోర్ట్‌కి ఇచ్చే టైం కంటే ఎక్కువ మీరు సోషల్ మీడియాకి ఇస్తారు అని నేను అంటా. మీరేమంటారు? ఇప్పుడు కోర్ట్‌కెళ్ళకుండా మీ దగ్గర కూర్చున్నా అంటే ఇది కూడా సోషల్ మీడియానే కదండీ. ఇప్పుడు యాహ్! నేను ఆఫ్ కోర్స్. కోర్ట్‌కెళ్ళాల్సింది అసలు యాక్చువల్లీ ఇవాళ ఫ్రైడే. యాహ్! అంటే అక్కడికెళ్ళకుండా అంటే మీకే ప్రయారిటీ అంటే మా గురించని గాదు. ఎక్కువ సోషల్ మీడియా ప్రియారిటీ ఇస్తారు. మీకే ప్రయారిటీ ఇచ్చినప్పుడు నాకు నేను ఇంకెక్కువ ఇచ్చుకోనా? సో, డెఫినెట్‌లీ సోషల్ మీడియా ఈస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్. యాహ్! ఓకే. మీరు బీయింగ్ ఎ అడ్వకేట్ ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తారా? లేకపోతే మనుస్మృతిని ఎక్కువ బిలీవ్ చేస్తారా? ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటది. ఆ రాజ్యాంగం ఆ ల్యాండ్ ఆఫ్ ద లా నుంచి వస్తది. ఆ ల్యాండ్‌లో ఎట్లాంటిదున్నది అని. కాబట్టి మన రాజ్యాంగము దాని మీద మొదటి పేజీలో శ్రీరాముడి పట్టాభిషేకం ఉంటది. కాబట్టి మనుస్మృతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన రాజ్యాంగం మన సంస్కృతి నుంచే వచ్చింది. మీకు రాజ్యాంగం ముఖ్యమా? మనుస్మృతి ముఖ్యమా? రాజ్యాంగము, మనుస్మృతి 2 ఒకటే. మనుస్మృతిలో ఒక కాంట్రోవర్సీ ఉంది. ధర్మశాస్త్రం అని ఒకటుంటది. మనుస్మృతి అని ఒకటుంటది. బ్రిటిష్ వచ్చినప్పుడు దాన్ని వక్రీకరించి దానిలో ఉన్న శ్లోకాలను వక్రీకరించడమే. ఇప్పుడు ఎట్లా అంటే పితా రక్షతు కౌమారే భర్త రక్షతి యవ్వని రక్షంతి స్థావిరే పుత్ర నా స్త్రీ స్వతంత్రమర్హతి అని ఒక శ్లోకం ఉంటది. దాన్ని కమ్యూనిస్టులు తీసుకొచ్చి స్త్రీకి స్వతంత్రం లేదు హిందూ ధర్మంలో, స్త్రీకి స్వతంత్రం ఉండొద్దు అని అన్నారు అని అంటారు. వీళ్ళు ఎంత మూర్ఖులు. ముఖ్యంగా ఈ తులసి చందు అండ్ సంధ్య లాంటి వాళ్ళు ఈ టాపిక్‌ని తీసి వక్రీకరిస్తుంటారు. ఇందాక మీరు అన్నారు చూసిండ్రా గ్రీన్ కార్డ్ వదిలేసి వచ్చినా అంటే మీకు ఆడ వీసా లేకుండా మిమ్మల్ని పంపించిండ్రు, డిపోర్ట్ చేసి వచ్చిండ్రు అన్నట్టుగా ఉంటాయన్నమాట. స్త్రీకి స్వతంత్రం లేదు అంటే తంత్రం అంటే తనకు తనుగా చేసుకునే ప్రాసెస్ ఉండకూడదు స్త్రీకి. స్వేచ్ఛ లేదు కాదు. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ. నీకు ఇష్టమైనట్టుగా ఉండు, నీకు ఇష్టమైనట్టుగా చేయి. కానీ వీళ్ళ రక్షణలో ఉండు. ఇప్పుడు ఒక విమెన్ ఎమోషనల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటది. కానీ ఫిజికల్లీ వీక్ ఉంటది కంపేర్ టు మెన్. అదే ఒక అథ్లెట్ అయితే తప్ప. ఈవెన్ అథ్లెట్ కూడా ఒక మేల్ అథ్లెట్, ఫీమేల్ అథ్లెట్ ఉంటే ఆబ్వియస్లీ మేల్ అథ్లెట్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఫీమేల్ అథ్లెట్. ఇన్ ద సేమ్ వే ఫీమేల్ అట్లా కాబట్టి ఈ రక్షణలో ఉండండి. తండ్రి, భర్త, తర్వాత కొడుకు. ఈ రక్షణలో ఉండండి. కానీ ఇండివిజువల్‌గా ఉండకండి, సింగిల్‌గా ఉండకండి అని చెప్పే ఈ శ్లోకాన్ని వక్రీకరిస్తారు ఈ లెఫ్టిస్టులు. అయితే ఈ లెఫ్టిస్టులంతా ఏ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారంటే బ్రిటిషోడు రాసెళ్ళిన స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ఆ బ్రిటిషోడు ఏం చేసిండంటే మనుధర్మ శాస్త్రాన్ని వక్రీకరించిండు.